హంద్రినీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో 3850 క్యూసెక్కులకు కాలువ సామర్థ్యం పెరిగింది. 100 రోజుల్లో లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తరలించనున్నారు. రోజువారీ టార్గెట్లు పెట్టి సీఎం చంద్రబాబు పనులు పూర్తి చేయించారు. ఈ నెలాఖరుకు కుప్పం పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు విడుదల చేయనున్నారు. హంద్రినీవా సుజల స్రవంతి ఫేజ్ 1-2 ప్రాజెక్టులను 3890 కోట్లతో చేపట్టారు. హంద్రినీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో రాయలసీమకు తాగు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఈ నెల 17న సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు.